Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు తపమాచరించి వరమును పొందుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వృత్రాసురుడు తన కార్యసిద్ధికై మనస్సును ఏకాగ్రము చేసి తపస్సు చేస్తూ ఉన్నాడు. దానిని చూసి విఘ్నములు కలిగించే ఉద్దేశంతో వెళ్ళిన దేవతలు నిరాశతో తిరిగి వచ్చారు. 100 సంవత్సరములు తపస్సు చేయగా లోకపితామహుడగు బ్రహ్మ హంస మీద కూర్చుని వెంటనే అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, త్వష్టనందన, శాంతింపుము. ఇప్పుడిక తపము చేయవలసిన అవసరము లేదు. వరమడుగుము. నేను నీ కోరికలను తీర్చుటకు సంసిద్ధుడనైతిని. తపస్సు చేత నీవిప్పుడు మిక్కిలి దుర్బలుడవైతివి. అది చూసి నేను సంతుష్టుడనైతిని. నీకు శుభమగుగాక. నీకు ఇష్టమైన వరములను అడుగుము. వ్యాసుడు చెప్తున్నాడు, బ్రహ్మ జగత్తు యొక్క అద్వైతకర్త. వృత్రాసురుని సమక్షమున ఆయన స్పష్టమైన మాటలను చెప్పాడు. అవి అమృతతుల్యములు, మధురములు. వాటిని విని వృత్రాసురుడు తపోసాధనను నిలిపివేశాడు. లేచి ఆ స్వామి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు హర్షోద్రేకములతో అతని కనులందు అశ్రువులు నిండాయి. 2 చేతులను జోడించి నమ్రతతో తల వంచి బ్రహ్మపాదములకు ప్రణమిల్లి ఎదుట నిలిచాడు. నమ్రత వలన అతని శరీరము వంగి ఉంది. తరువాత తపస్సు చేత మిగులు సంతుష్టుడైన వరదాత బ్రహ్మతో బొంగురుబోయిన గొంతుకతో పలుకసాగాడు, ప్రభు, నేడు నీ దర్శన భాగ్యము కలిగినది. ఇది నాకు సకల దేవతల పదవిని పొందినట్లయినది. కానీ ప్రభు, నా మనస్సునందు ఒక కఠినమైన అభిలాష కలదు. కమలాసన, ఆ కోరికను మీకు నివేదించెదను. అయినప్పటికీ ఏ భావము కూడా నీ నుండి దాగి ఉండదు. భగవన్, లోహముతో కానీ కర్రతో కానీ తయారైన ఎండిన తడిసిన దేనితోనైనా, ఇవే కాక ఇతర వేటితోనైనా శస్త్రాస్త్రములతోనైనా నాకు మృత్యువు కలగరాదు. ఇది నా అభిలాష. నా పరాక్రమము సదా అధికమగుచుండవలెను. దానివలన మిగుల బలశాలులగు దేవతలు యుద్ధమునందు ఎప్పుడునూ నన్ను గెలవకుందురుగాక. మహామేధావియగు ఆ దైత్యుడు తన తండ్రియగు త్వష్ట దగ్గరకు వచ్చి బ్రహ్మచేత వరములను పొందిన విషయములను స్పష్టముగా తెలిపెను. వరప్రసాదితుడైన పుత్రుని పొంది త్వష్ట మిగుల ప్రసన్నుడయ్యను. కుమారునితో ఇలా చెప్తున్నాడు, భాగ్యశాలి, నీకు శ్రేయస్సు కలుగుగాక. ఇప్పుడు నా శత్రువగు ఇంద్రుని ఓడింపుము. అతడు మహాపాపి. నా కుమారుడగు త్రిశిరుని వధించెను. నీవు వెళ్ళి అతని ప్రాణములను హరింపుము. యుద్ధమున విజయమును పొంది స్వర్గమును శాసించు అధికారమును చేజిక్కించుకొనుము. ఇది మిగుల అవసరము. నాయనా, పుత్రుడు వధింపబడగా కలిగిన నా అపార దుఃఖమును దూరము చేయుటయందు తత్పరుడవగుము. తండ్రి బ్రతికియుండగా ఆయన ఆజ్ఞను పాలింపుము. మరణించినచో మేలైన భోజనమును చేయింపుము. మృత్యు దివసమునందు అనేక బ్రాహ్మణులకు భోజనము పెట్టుము. పిదప గయయందు పిండదానము చేయుము. ఈ 3 కర్మలతో పుత్రుని పుత్రత్వము సార్థకమగును. అందువలన కుమారా, నీవు నా భయంకర సంతాపమును ఉపశమింపజేయుము. అది నీ కర్తవ్యము. నా మనస్సు నుండి త్రిశిరుడు ఎప్పుడునూ దూరము కాలేకున్నాడు. అతడు నా కుమారుడు, సుశీలుడు, సత్యవాది, తపస్సంపన్నుడు, వేదములనెరిగిన వారిలో అద్వితీయుడు. నిస్సహాయుడై నిరపరాధి అయిన పుత్రుని కలుషితమైన ఆలోచనలతో ఇంద్రుడు వధించెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.